వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. విద్య సంవత్సరంలో పాఠశాల పురోగమనం. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. వర్ణమాల నేర్పినం, 1 2 3 4 లెక్కలెన్నో చెప్పినం. వర్ణమాల నేర్పినం, 1 2 3 4 లెక్కలెన్నో చెప్పినం. బడిబాట పేరుతో గ్రామంలో తిరిగినం, బడీడు పిల్లలను మన బడిలో చేర్చినం. బడిబాట పేరుతో గ్రామంలో తిరిగినం, బడీడు పిల్లలను మన బడిలో చేర్చినం. బడిలోన చేరినట్టి మన ఊరి పిల్లలకు, బడిలోన చేరినట్టి మన ఊరి పిల్లలకు ఆటపాట పద్ధతిలో అక్షరాలు నేర్పినం. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. విద్య సంవత్సరంలో పాఠశాల పురోగమనం. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. పరీక్షలు పెట్టినం, 1 2 3 4 ఫలితాలు చెప్పినం. తల్లిదండ్రులకు, పెద్దలకు, గ్రామ పరిపాలకులకు, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఏఐపిసి చైర్మన్ గారికి, మన ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారి గారికి, అలాగే ఈ పాఠశాల మీద ప్రేమతో ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలందరికీ, ఆబాల గోపాలానికి, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా మా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మన పాఠశాలలో జరుపుకుంటున్నటువంటి 2వ వార్షికోత్సవ వేడుకకు ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలు, విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు అండ్ యువత, మహిళా సంఘాల సభ్యులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సంవత్సరంలో పాఠశాల పురోగమనం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన పాఠశాల మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత అండ్ గైడ్ డైరెక్టర్, ఎంతోమందికి స్ఫూర్తించినటువంటి మన ప్రియతమ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏరెట్ల కమలారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అవసరాలు తీర్చినం. మన మండల విద్యాధికారి, మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు మార్గనిర్దేశనం చేసినటువంటి శ్రీ గౌరవనీయ సత్యనారాయణ గారు, మండల విద్యాధికారి మోత్కూర్ గారిని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. పాఠశాల పట్ల ఎంతో అభిమానం కనపరిచినటువంటి మన ప్రియతమ సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇది ప్రగతి నివేదనం. ఎంతో అభిమానం చూపించినటువంటి శ్రీయుత నీడటి శైల గారు, ఏపీటీఎస్ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. 1 2 3 4 బోధనలే చేసినం. శుభ్రమైన మరుగుదొడ్లు, శుద్ధమైన మంచి నీరు, పుష్టికర భోజనం, కోడిగుడ్లు, రాగి జావ. శుభ్రమైన మరుగుదొడ్లు, శుద్ధమైన మంచి నీరు, పుష్టికర భోజనం, కోడిగుడ్లు, రాగి జావ. విద్యార్థులకు అందించి ఆరోగ్యం పెంచుటకు, విద్యార్థులకు అందించి ఆరోగ్యం పెంచుటకు, పాఠశాల అభివృద్ధిలో మా కృషిని తెలిపేటి వార్షిక వేడుక ఇది ప్రగతి నివేదనం. విద్య సంవత్సరంలో పాఠశాల పురోగమనం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మన పాలడుగు పాఠశాలలో వజ్రోత్సవాన్ని గతంలో ఘనంగా చేసుకుంటే, మళ్ళీ ఈరోజు మనం వార్షికోత్సవాన్ని అంతకంటే ఉత్సాహంగా నిర్వహించుకుంటూ ఉన్నాం.
మండలంలోనే పాలడుగు పాఠశాల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి మా ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి గ్రామ పెద్దలందరూ కూడా అనిత్యం సహాయ సహకారాలు అందిస్తూ ఈనాడు మన పాఠశాలకు ఒక మంచి పేరును తీసుకురావడానికి ఆ గ్రామానికి జిల్లా స్థాయిలో డిఈఓ గారు ఎక్కడికి వెళ్ళినా పాలడుగు పాఠశాలను చూడండి, అక్కడ పాఠశాల బిల్డింగ్ ఎంత చక్కగా ఉంది, పాఠశాలలో ఎంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్తున్నా అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చినందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులతో పాటు మాకు పూర్తిగా సహాయ సహకారాలు చూడే ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మేము శిరస్సు ఉంచి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము పనిచేయటం కాదు, మాకు ప్రోద్బలం ఉండాలి. మాకు ఎప్పుడైతే గ్రామస్తుల యొక్క ప్రోద్బలము, సహాయము, సహకారము, సూచనలు, సలహాలు సకాలంలో అందుతాయో మేము మాకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పాఠశాలలో మంచి విద్యార్థిని సాధించగలుగుతాం. వర్ణమాల నేర్పినం ఒకటి ఈ సహకారం ఎల్లవేళలా ఉండాలి. వచ్చే సంవత్సరం కూడా ఈ సంఖ్యను రెండింతలుగా పెంచాలి. 49 నుంచి 83 ఎలా అయిందో 83 నుంచి కనీసం 150కి చేరే విధంగా మీ అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా వచ్చిన పిల్లలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాట పేరుతో గ్రామంలో తిరిగినం, బడీడు పిల్లలను మన బడిలో చేర్చినం. బడి బాట పేరుతో గ్రామంలో తిరిగినం, బడీడు పిల్లలను మన బడిలో చేర్చినం. బడిలోన చేరినట్టి మన ఊరి పిల్లలకు, బడిలోన చేరినట్టి మన ఊరి పిల్లలకు. ఈ విద్యా సంవత్సరంలో మన గ్రామ సందేశ సహకారంతో మన పాఠశాల సాధించినటువంటి ప్రగతిని మీ ముందు ఉంచడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ విద్యా సంవత్సరము మా పాఠశాలలో బోధనాభ్యాస ప్రక్రియలో లెర్నింగ్ బై డూయింగ్ అంటే ముఖ్యంగా కృత్యాధార పద్ధతిని ఉపయోగిస్తూ అలాగే ప్రీ ప్రైమరీ తరగతిలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్లను సమర్థవంతంగా వినియోగిస్తూ ఉన్నాము. ప్రాథమికోన్నత పాఠశాల పాలడుగులో అడ్మిషన్స్ గురించి గత సంవత్సరం వేసవిలో ఎంతో కృషి చేయడం జరిగింది. సుమారు 11 సార్లు గ్రామాన్ని సందర్శించి నన్ను టెండర్లో కూడా లెక్క చేయకుండా ప్రతి వీధిలో ప్రతి ఇంటిని సందర్శించి మన తల్లిదండ్రులు కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాల మన గ్రామం నుండి ప్రజాప్రతినిధులు, ఎంతోమంది వివిధ రంగాల్లో ప్రముఖులు, మహిళా సంఘ సభ్యులు అంటే యువత పాల్గొన్నారు. మా పాఠశాలకు ఎంతో సహకారం అందించారు. వీరందరూ కృషి ఫలితంగా మన పాఠశాలలో గత సంవత్సరం విద్యార్థుల సంఖ్య 49 నుండి నేడు 84 చేరిందని మేము చెప్పడానికి ఎంతో గర్విస్తూ ఉన్నాము. సంక్రాంతి, ఉగాది, రంగోలి, దివాళి, బతుకమ్మ, బోనాలు, రాఖీల పండుగలు. వెల్కమ్ 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 ఎంపీయూపీఎస్ పాలరుగు. Dear parents, dear leaders, dear well wishers. Dear parents, dear leaders, dear well
to our school. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ పిల్లలు, మేమందరం మీరు పిలిస్తేనే వచ్చాము. మీ చిన్నపిల్లల యొక్క కోరికను మన్నించి మీ పాఠశాలకు వచ్చాం. ఇలాగే బాగా చదువుకోవడం దీవించండి. చైర్మన్ స్కూల్ చైర్మన్ గారికి, హెచ్ఎం సార్ గారికి అందరికీ నమస్కారం. నన్ను నివేదించడానికి చాలా థ్యాంక్స్. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం, విద్య సంవత్సరంలో పాఠశాల పురోగమనం. శుభాకాంక్షలు, శుభాభివందనాలు. విశిష్టమైనటువంటి స్థానం సంపాదించుకొని మండలంలో కాకుండా జిల్లాలోనే ఒక విశిష్టమైనటువంటి పేరును సంపాదించుకున్నటువంటి పాలడుగు పాఠశాల ఈ విధంగా ఎదగడానికి కృషి చేసినటువంటి కమలాకర్ రెడ్డి గారికి మరియు అలాగే వారి ఉపాధ్యాయ బృందానికి వారికి ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఎక్స్ప్లెయిన్ హౌ అవర్ స్కూల్ ఈస్. మన పాఠశాల ఎలా ఉంది, ఒక మంచి డ్యాన్స్ తోటి వాళ్ళకి చెప్పాలి మీరు. కమాన్. ఇది చక్కనైన బడి, నాణ్యమైన చదువులు ఉచితంగా ఇచ్చునండి. చదువుకుందాము మనము, చదువుకుందాము, చదువుకుందాము మనము, చదువుకుందాము. సర్కారు బడిలో మనము చదువుకుందాము. ఆట పాటలతోటి చదువులెన్నో చెబుతారు, ఆట పాటలతో
సారు మరి ఈ యొక్క పాఠశాల ఏదైతే ఉన్నదో ఈ సార్ వచ్చిన తర్వాత చాలా మెరుగుదిద్దుతున్నారని నేను అనుకుంటున్నాను. గతంలోనే మరి స్ట్రెంత్ కొంచెం తగ్గుతున్నప్పుడు మేము ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మరి స్ట్రెంత్ పడిపోకుండా ఉండడానికి మేము కూడా శాయశక్తుల పనిచేశాము. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు తర్వాత ఈ పాఠశాల గురించి బాగోగులు చూసేటటువంటి మన యాదిరెడ్డి సార్ గారు అయితేంది, భరతయ్య సేట్ అయితేంది, నా అంతటి నర్సయ్య గారు అయితేంది, మరి వీళ్ళందరూ కూడా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు పాఠశాలకు విచ్చేసి ఈ పాఠశాల యొక్క బాగోగుల గురించి చాలా పట్టించుకున్నటువంటి తత్వం వారిది. వారి సహకారం వల్లనే మరి ఈ యొక్క పాఠశాలను మేము ముందుకు తీసుకెళ్ళాం. మరి ఆ పాఠశాల పిఎంశ్రీ రావడానికి కూడా శాయశక్తులు మేము కష్టపడి చేశాము. తర్వాత సార్ వచ్చిన తర్వాత పిఎంశ్రీ కూడా ఇచ్చేసి ఈ యొక్క పాఠశాలకి ఇంకా మంచి వైభవం తీసుకురావడం జరిగింది. ముందు కూడా మరి సార్ ఒకవేళ రిటైర్ అయినా కూడా త్వరలోనే ఉంది కాబట్టి ముందు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఒరవడిని ఇట్నే కొనసాగిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా సభకు నమస్కారం, అందరికీ నమస్సమాంజలి. ఈ కొద్ది పరిచయంలోనే సారు మీ పాలడుగు పాఠశాలని ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకుందో ప్రతి విషయం మేము కారులో మాట్లాడుకునేవాళ్ళం. సారు పాఠశాలలో జరిగిన ప్రతి విషయాన్ని పాట రూపంలో తెల్లారి ఉదయం మాకు వినిపించేవాడు. ఏ ప్రోగ్రాం జరిగినా ఇలాంటి ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాలకు దొరకడం మీ అదృష్టం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. చిన్న వయసులో విప్లవదారిలో తెల్లవారిని ఎదిరించి తుపాకీతోటే స్వాతంత్రం సాధిస్తానని ప్రకటించి ఉరి కొయ్యలపై ప్రాణాలను దేశమాతకై అర్పించి ఉరి కొయ్యలపై ప్రాణాలను దేశమాతకై అర్పించి స్వేచ్ఛ పోరులో అమరుడైన భగత్ సింగుడా జోహార్లు జోహార్లు జోహార్లు. మన్నేం ప్రజలను ఏకం చేసి విప్లవ మాటలు గుండెల నింపి తెల్లదొరల అక్రమాలకు చరమగీతం పాడాలంటూ విల్లంబులను చేతబూని గుండుకెదురుగా గుండెను నిలిపి విల్లంబులను చేతబూని గుండుకెదురుగా గుండెను నిలిపి పోరు సలిపి ప్రాణం వీడిన మన్యం వీరుడా అల్లూరి. జోహార్లు జోహార్లు జోహార్లు. సంటి పిల్లను భుజాన కట్టి బ్రిటిషు వారి అంతం చూసి తిరుగుబాటుకే ఊపిరిపోసి స్వరాజ్య పోరులో ముందరుగేసి భరతమాతకు స్వేచ్ఛనివ్వగా ముష్కర పోరులో అసువులు బాసిన భరతమాతకు స్వేచ్ఛనివ్వగా ముష్కర పోరులో అసువులు బాసిన ధైర్యశాలి మన వీరవనిత ఝాన్సీ లక్ష్మికి జోహార్లు జోహార్లు
చోట చేర్చేసి హిందూ జాతినంతటిలో జాగృతిని నింపేసి భరతమాత శృంఖలాలు తెగదెంచగ నడుము కట్టి సింధూరపు బొట్టులో స్వరాజ్య కీర్తి రగిలించిన బాలగంగాధర తిలకుడ జోహార్లు జోహార్లు జోహార్లు. ఆజాద్ హింద్ ఫౌజు పేరుతో స్వతంత్ర సైన్యం ఏర్పరిచి సాయుధ పోరాటమే స్వరాజ్య సాధన మార్గమని జై హిందని నినదించి సైన్యాన్ని ఉసిగొలిపి ఆంగ్లేయుల గుండెల్లో అలజడిని రగిలించి గొరిల్ల పోరుతో ఫిరంగి పేల్చిన సుభాష్ బొసుడా జోహార్లు జోహార్లు జోహార్లు. శాంతి సహనపు మార్గములో మితవాదపు దారులలో దేశ ప్రజల గుండెల్లో దేశభక్తిని రగిలించి పరాయి పాలన కష్టాలను ప్రజలకు చక్కగా వివరించి పరాయి పాలన కష్టాలను ప్రజలకు చక్కగా వివరించి శాంతి కోరుతూ తెల్లవారిని వెనక్కి పంపిన నెహ్రూజీ జోహార్లు జోహార్లు జోహార్లు. అహింసయే ధర్మమని హింస మహాపాపమని సత్యాగ్రహ దీక్షలతో సంఘటిత యాత్రలతో సహా నిరాకరణ మంత్రంతో చక్కటి మార్గం ప్రజలకు చూపి సహా నిరాకరణ మంత్రంతో చక్కటి మార్గం ప్రజలకు చూపి తెల్ల పులుల తలలు వంచిన జాతిపిత మన గాంధీజీకి జోహార్లు జోహార్లు జోహార్లు. స్వాతంత్రం సిద్ధించిన భారతన దేశ పాలనకై దేశ విదేశాలలో పరిశోధన సాగించి స్వాతంత్రం సిద్ధించిన భారతదేశ పాలనకై దేశ విదేశాలలో పరిశోధన సాగించి అణగారిన బ్రతుకులలో వెలుగులను నింపేందుకు ఆర్థికంగా దేశ ప్రజలు అభివృద్ధిని పొందేందుకు ప్రపంచాన మేటిదైన రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కరుడా జోహార్లు జోహార్లు జోహార్లు. వందే మాతరం 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 వందే మాతరం. విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వార్షికోత్సవం జరుపుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంది. మన ఊరు మన బడి, మన ఊర్లో మన బడి గుడి ఎలాంటిదో బడి కూడా అలాంటిది. అట్లాంటిది మన బడిని మనం కాపాడుకోవాలి కాబట్టి
సార్ నేను ఏపీసీ చైర్మన్గా రాగానే ఒక వాగ్దానం చేయించుకున్నారు, నాకు ఈసారి స్ట్రెంత్ పెరిగించాలి, నాకు మెయిన్ అదే ఇంపార్టెంట్ అన్నారు. సరే అని చెప్పేసి సర్పంచ్ గారు నేను కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన స్కూల్లో స్ట్రెంత్ పెంచుకోవడానికి మేము వెళ్ళవేళలా స్కూల్కు ఏ విధంగానైనా మేము సహకరిస్తామని, అలాగే మన గ్రామ సర్పంచ్ గారు కూడా ప్రతి విషయంలోనూ అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నందుకు, ఇక్కడ మంచి మంచి గవర్నమెంట్ స్కూల్ అని నాను సార్కి ఇట్లాంటి పిల్లలకు మంచి మంచి యాక్టివిటీస్ చేయిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ విధంగానే మన స్కూలు ఇంకా చాలా అభివృద్ధి బాటలో ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన మన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముందున్న పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ కార్యక్రమాలు చూస్తుంటే ఎట్లుందంటే మొత్తం కమలాకర్ రెడ్డి గారు ఈ పాఠశాల కొరకు ఎంత కష్టపడుతుండ్రు అనేది చెప్పగానే చెప్పొచ్చు. ఆయన కష్టపడే కాకుండా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ ఉపాధ్యాయులను కూడా ఎంత చక్కగా మున్ముందు మీరు భవిష్యత్తులో నేను రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు కూడా ఈ పాఠశాల యొక్క పేరును ప్రఖ్యాతిని మీరు నిలబెట్టాలనే చెప్పగానే చెప్తున్నాను. ఇకపోతే ఇప్పుడు నేను గతంలో 100 మంది ఉపాధ్యాయులను 1000 మంది విద్యార్థులను చూసినాను. ఇంత తక్కువ విద్యార్థులు ఉన్న దగ్గర ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు ఎవరు లేరు. పెద్ద మొత్తంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ ఇట్టి కార్యక్రమాలను ఏ పాఠశాలలో కూడా అతి తక్కువ ఏదో 2-3% మాత్రమే చూపించగలిగే వాళ్ళు ఉన్నారు. ఇది మనకు మన కమలాకర్ రెడ్డి గారిని మనం ఎంత పొగిడినా తక్కువే. కాబట్టి వారు జూన్లో రిటైర్మెంట్ ఉన్నారు కాబట్టి రిటైర్మెంట్ వరకు కూడా నేను ఈ పాఠశాల నుంచి పోను సార్, మీ పాఠశాల డెవలప్మెంట్ చేసుకుంటా
ఇక్కడనే ఉంటా అన్నంత ఆలోచనలో ఉన్నారు. వారి కృతజ్ఞతలు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు తక్కువ చేసేవాళ్ళు. ఏ పాఠశాలలో కూడా చాలామంది ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి నా మన్ననలు పొందినవాళ్ళు. అందులో ఇప్పుడు ఈ పాఠశాలలో ఎట్లాగైతే కమలాకర్ రెడ్డి గారు చేస్తున్నారో ఇట్టి కార్యక్రమాలు కూడా నేను చూస్తున్నప్పుడు అప్పుడు ఆ పాఠశాలలో చేసేవారు. ఇకపోతే వీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన పాఠశాల గురించి కానీ ఏవైతే వారు చూపించినటువంటి వాళ్ళ యొక్క విస్తృత కార్యక్రమాలు కానీ అవన్నీ ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, చేసి చూపించినందుకు వారికి కృతజ్ఞతలు. ఇకపోతే మన ఊరు వాళ్ళు కూడా సార్ యొక్క ఏది స్పీచ్కి కానీ వారి యొక్క పాటలకు కానీ వారి యొక్క రాతలకు కానీ వాటన్నిటికీ చాలా చక్కగా అభిమానం పొంది రావడం జరుగుతుంది. మీరు మున్ముందు కూడా మన పాఠశాలకు ఇదే రకంగా సహాయ సహకారాలు అందించి ఇంకా కూడా ఈ సారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఒరవడిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
మరి పేరెంట్స్కు అందరికీ మా పాలకవర్గం తరఫున చేతులెత్తి నమస్కరిస్తుంది. ఈ స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం నేను చూస్తున్నా. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా అది ఏ ప్రైవేట్ స్కూల్లో ఉంది, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు. పేరెంట్స్ ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది. పోయిన సంవత్సరం కూడా పేరెంట్స్కు 2 సార్లు 3 సార్లు మీటింగ్ పెట్టింది. సార్ స్ట్రెంత్ పెంచాలి, మీరందరూ యువత, పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు ఫస్ట్ పాలకవర్గానికి వీళ్ళకు పిలిచి మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మనం స్ట్రెంత్ పెంచాలి. చాలా బాధపడి స్ట్రెంత్ పెంచుకోవడం జరిగింది. సార్ ఉపాధ్యాయులు వీళ్ళందరూ స్ట్రెంత్ కోసం చాలా కష్టపడి స్ట్రెంత్ పెంచడం జరిగింది. సారు కోరిక మేరకు మనం కూడా పిల్లలందరూ వేరే ప్రైవేట్ స్కూల్కో ఎక్కడికో పంపే బదులు ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ చదువు నర్సరీ పిల్లలకు కూడా ఇవాళ ఇంగ్లీష్ నేర్పుతారు. ఈ స్కూల్లో నర్సరీ పిల్లలకు కూడా సార్ మాట్లాడుతుంటే వీళ్ళకి వస్తుందంటే వాళ్ళు ఇంగ్లీష్ చక్కగా అర్థం చేసుకుంటారు. వేదాలు, మ్యాథ్స్ మనకు అవగాహన లేని కూడా ఆ పిల్లలకు ఇప్పుడు చిన్న వయసులోనే వాళ్ళకు నేర్పుతున్నందుకు మా స్కూల్ తరఫున, మా పాలకవర్గం తరఫున, మా గ్రామం తరఫున ఉపాధ్యాయులకు, మేడాలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకొకటి నేనేమనుకున్నానంటే మా కరుణాకర్ సారు చిన్న వయసులో ఇంకా ఉంటాడేమో అనుకున్నా. ఇవాళ మా సార్ అన్నాడు జూలైలో రిటైర్మెంట్ ఉంది. అయ్యో దురదృష్టం మాకైనా ఇంకొక 4 సంవత్సరాలు సార్ మా స్కూల్లో మేము ఉన్నంతకాలం ఉన్నాం ఉంటే బాగుండు. నాకు అదే అనిపిస్తుంది. ఇంత చక్కటి ప్రోగ్రాం ఒక జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇటువంటి గుర్తింపు తెచ్చిన పాలడుకు గుర్తింపు తెచ్చినటువంటి కమలాకరెడ్డి సార్కు మేము మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొకటి మర్చిపోకుండా పేరెంట్స్కి నేను ఒకటి చెప్తున్నా, మా అంగన్వాడీ మేడలకు కూడా ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్లో వేయాలి. వాళ్ళ పేరెంట్స్కు మనం చేసేది ఏంటంటే ఆ అంగన్వాడీ స్కూల్ నుంచి మన స్కూల్లోకే పంపమని వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా చెప్పే కొంచెం వాళ్ళ బాధ్యత ప్రకారం మోటివేషన్ చేస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా నేను ఒకసారి కోరుకోవడం జరుగుతుంది. ఈయన మహిళా దినోత్సవం సందర్భంగా కూడా సార్ మహిళలు నేను ఇంతమంది కనీసం దాదాపు ఒక 20-25 మంది మహిళలను ఇన్వైట్ చేసి వాళ్ళకు శారీస్ పంచడం, మా విద్యా క్యాంప్ చైర్మన్ గారు కూడా వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఆ శారీలు పంచడం, మహిళా దినోత్సవం కూడా మేము పాలడుగు గ్రామంలో చాలా గొప్పగా జరుపుకున్నందుకు మా స్కూల్ యాజమాన్యానికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మరి మేము స్కూల్కు మేమున్న రోజు కూడా మా తరఫున సహాయ సహకారాలు మా ఉప సర్పంచ్ కానీ, మా వార్డు సభ్యులం కానీ, మా గ్రామ పెద్దలం కానీ మేము పెద్దల సలహాతోటి ఉపాధ్యాయులకు ఖచ్చితంగా మేము వెనుకబడి మా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము పేరెంట్స్ని కూడా ప్రతి ఒక్కరిని స్కూల్కు పిల్లల తరఫున మీరు మోటివేషన్ చేసి వచ్చేసారి సార్ ఏమంటే ఒక 100 పైన ఇప్పుడు 89-90కి వచ్చేది దాదాపు ఒక 100-120 మంది 130 మందికి అయినా చేస్తే మనం స్ట్రెంత్ పెంచుకుంటే గత సంవత్సరం ప్రతి ఇయర్ ఒక క్లాస్ పెంచుకుంటూ పోవచ్చు. సార్ మేరకు కూడా మనం వాళ్ళందరినీ ఉపాధ్యాయులకు కానీ వారి ప్రతి ఒక్కరికి వారి మాట కోరిక మేరకు మనం నెరవేర్చుకోవాలని పాలడుగు ప్రజలందరూ కూడా పేరెంట్స్కు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, ఇది ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా మన స్కూల్లోనే మన పిల్లలు మన స్కూల్లోనే చదివించుకున్నాం. ఏ ప్రైవేట్ స్కూల్లో లేవండి ఇటువంటి. ఇంకోటి మన కంప్యూటర్ బిల్డింగ్ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది, అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా కంప్యూటర్లు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా కంప్యూటర్ శిక్షణ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల విషయంలో మాత్రం అందరూ ముందడుగు ఉండి మన పాఠశాలను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనకు వచ్చింది సార్ అన్నట్టు, అది కూడా మేమే చేస్తున్నాం. ఈ 6 months 1 year లోపలనే అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా ఏమన్నా పాత అంగన్వాడీ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మన బాత్రూమ్స్ అవి కూడా వచ్చినాయి, అవి కూడా చేస్తాం. అంగన్వాడీ మేడలకు అడుగులు చెప్తున్నాం. ఖచ్చితంగా పేరెంట్స్కి మళ్ళొకసారి నేను గుర్తు చేసి ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా మన పాఠశాలకి పంపాలని మరొకసారి గుర్తిస్తూ పెద్దలందరికీ మరి ఒకసారి మా కమలాకర్ సార్కు మమ్మల్ని ఆహ్వానించినందుకు మన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
ఈ తూనిగలు అంటే మీ తూనిగలు కూడా రావాలా? మరి రావాలంటే మీరు అందరూ పంపాలి. మరి మీరందరూ కూడా ఈ చిన్న పిల్లలు చేసేటువంటి ఇంత అద్భుతమైనటువంటి నాట్యానికి ముగ్ధులైపోయి మా పిల్లల్ని కూడా మన బడికి, మన ప్రభుత్వ బడికి పంపించాలన్నటువంటి ఆశ మీలో కలగాలి. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాలడు వార్షికోత్సవం కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక ప్రధానోపాధ్యాయులు కమలాకర్ రెడ్డి గారు, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎన్విఓ రిటైర్డ్ ఎన్విఓ యాదిరెడ్డి సారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు ఏఐపిసి చైర్మన్, సోదర ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, కూరెళ్ళ హెడ్ మాస్టర్, తర్వాత మిగతా ఉపాధ్యాయులందరికీ శుభ మధ్యాహ్నం. ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశిస్సులు. మరియు సీనియర్ హెడ్ మాస్టర్ వెంకటగిరి సారు, తర్వాత రాములు సారు, మీ అందరికీ చాలా అభినందనలు అండి. చాలా కష్టపడుతున్నారు. అన్ని రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఆటలు పాటలుతో పాటు చదువులో కూడా బాగా ముందంజకి తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ శుభమంతా. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. విద్య సంవత్సరంలో పాఠశాల పురోగమనం. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. వర్ణమాల నేర్పినం, 1 2 3 4 లెక్కలెన్నో చెప్పినం. వర్ణమాల నేర్పినం, 1 2 3 4 లెక్కలెన్నో చెప్పినం. బడి బాట పేరుతో గ్రామంలో తిరిగినం, బడీడు పిల్లలను మన బడిలో చేర్చినం. బడి బాట పేరుతో గ్రామంలో తిరిగినం, బడీడు పిల్లలను మన బడిలో చేర్చినం. బడిలోన చేరినట్టి మన ఊరి పిల్లలకు, బడిలోన చేరినట్టి మన ఊరి పిల్లలకు ఆటపాట పద్ధతిలో అక్షరాలు నేర్పినం. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. విద్య సంవత్సరంలో పాఠశాల పురోగమనం. వార్షికోత్సవం ఇది ప్రగతి నివేదనం. పరీక్షలు పెట్టినం, 1 2 3 4 ఫలితాలు చెప్పినం.